మరొక మారు చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మనందరి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభాలు, ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనము మన బైబిల్స్ని తెరిచి జకరియా గ్రంథంలో నుంచి ఒక మాటను చదువుకుందాం. జకరియా గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధించును. తరువాత వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును, వీరు నా జనులను నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు అనేటువంటి మాటలు ఈ లేఖన భాగములో మనము చూడగలుగుతూ ఉన్నాం. విశ్వాస జీవితంలో మనం చేసేటటువంటి ప్రార్థనలలో కొన్నింటికి వెనువెంటనే జవాబు రావటం, మరికొన్నింటికి కొంత సమయం తీసుకోవటం, మరికొన్ని ప్రార్థనలకు కొన్ని సంవత్సరాలు పట్టడం అనేటువంటి అనుభవాలు మన జీవితంలో చాలానే ఉంటూ ఉంటాయి. కాబట్టి మనము దేవుని యొక్క సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, లేకపోతే ఆయన దగ్గర నుండి జవాబుల కొరకు ఎదురు చూస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో మన ప్రార్థనలకు జవాబులు ఆలస్యం కావటం, కొన్ని సందర్భాలలో మనము ప్రార్థన చేస్తున్న కొలది కొంత పరీక్షలు లేకపోతే కొన్ని శోధనలు అనేటువంటివి ఎదురు అవటం అనేటువంటిది మన జీవితాలలో మనకు అనుభవంలో ఉన్నటువంటి మాటలే. అయితే దానికి సమాధానం ఏంటంటే జకరియా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో తెలియచేస్తున్నటువంటి మాటలు. కాబట్టి దేవుని యొక్క జవాబులు పొందేటటువంటి ప్రార్థనలు అవి పరీక్షలను ఎదుర్కోవలసి ఉన్నటువంటి పరిస్థితులను కూడా కలిగి ఉంటాయి అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా సందర్భాల్లో దేవుడు మన ప్రార్థనలకు జవాబులు ఇచ్చే ముందు మనల్ని పరిశీలన చేయటం, మనల్ని పరీక్షించటం అనేటువంటిది మనం చెప్పులాగున వారు నా ప్రజలని నేను డిక్లేర్ చేయలాగున వారిని నేను బంగారమును శుద్ధిపరిచినట్లుగా వారిని నేను శుద్ధిపరుస్తాను, వెండిని తీసి శుద్ధిపరిచినట్లుగా నేను వారిని శుద్ధి చేస్తాను అనేటువంటి మాటలను ఇక్కడ దేవుడు జకరియా ప్రవక్త ద్వారా తెలియచేయటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక అగ్ని కొలిమిలో వేసినటువంటి లోహము బంగారం, ఒక అగ్ని కొలిమిలు వేయబడినటువంటి లోహముగా వెండి అనేటువంటి ఆ ముడి పదార్థములను అగ్నిలో వేసినప్పుడు వాటిలో ఉన్నటువంటి మస్టును, వాటిలో ఉన్నటువంటి మలినములను సమస్తాన్ని కూడా ఆ అగ్ని శుద్ధి చేసి దాన్ని శుద్ధమైనటువంటి బంగారముగా బయటకు తీసుకుని వస్తుంది. అది శుద్ధమైనటువంటి బంగారము అని ఆ శుద్ధి చేసేటటువంటి వ్యక్తి ఎలాగున తెలుసుకుంటాడు? అది శుద్ధి చేయబడినటువంటి బంగారం అని ఎలా డిక్లేర్ చేస్తాడు? ఆయన ఎలా చేస్తాడు? ఆడవాళ్ళు చెప్పండి. కొనుక్కుంటారు కదా, మెరుస్తుంది. ఇంకా రోల్డ్ గోల్డ్ కూడా దానికంటే బాగా మెరుస్తుంది. ద్రవ రూపంలోనికి మారిపోద్ది. అది బయటకు వచ్చిన తర్వాత అది ఒరిజినల్లా కాదా అనేటువంటి తెలిసేది. అసలు అగ్నిలో ఉన్నటువంటి ఆ బంగారం ఇది కంప్లీట్గా శుద్ధి అయిందని ఎలా తెలుసుకుంటాడు ఆయన? అది అప్యూర్ అని ఎలా తెలుసుకుంటాడు ఆయన? అయ్యా
అదే పుట్టమంటేనే దాంట్లో వేయటం, దాంట్లో వేసి ఆ మలినాలన్నీ బయటకు పోయి అది బయటికి తీసినప్పుడు ఇది 100% ప్యూర్ అయ్యింది అని ఆ వ్యక్తి తెలుసుకుని ఎలా తీస్తాడో ఆ, ఆయన ముఖాన్ని అందులో చూసుకుంటాడు. ఆయన ముఖాన్ని అందులో చూసుకుంటాడు. ఆయన ముఖం అందులో కనబడినప్పుడు అది 100% ప్యూర్ అయినట్లు లెక్క అనమాట. సో అలాగున ఇక్కడ అంటూ ఉన్నాడు, నేను వారిని నాలో అంటే వారిలో నన్ను నేను చూసుకున్నప్పుడు అంతవరకు శుద్ధి చేస్తాను. యేసుప్రభు దేవుడు ఈ ఈ మాటలను అలంకారప్రాయంగా ఊరికినే వాడలేదు. ఆయన వాడేస్తాడు కాబట్టి నేను మిమ్మల్ని పరీక్షల్లో వేసి పరీక్షిస్తానని చేసి మీలో నా రూపము కనిపించేటంత వరకు, నా మనస్సు కనిపించే వరకు, ఎగ్జాక్ట్గా నా లక్షణాలన్నీ మీలో చూసుకునేటంత వరకు కూడా మిమ్మల్ని పరీక్షించిన తర్వాత అక్కడి నుంచి నేను తీస్తాను అని దేవుడు చాలా స్పష్టంగా ఈ భాగంలో చెప్పటం అనేటువంటిది మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి బంగారాన్ని కానీ వెండి లాంటి లోహములలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా కాలిపోయేంత వరకు కూడా, ఆ మస్ట్ అంతా కూడా తొలగిపోయేటంత వరకు కూడా వేడి చేయటం ద్వారా ఈ వెండి స్వచ్ఛమైనటువంటిదిగా, బంగారము స్వచ్ఛమైనటువంటివిగా, అవి విలువైనటువంటివిగా మారినట్లుగానే ఆయన మన ప్రార్థనలకు జవాబులు ఇవ్వక మునుపు అదేవిధంగా పరీక్షల ద్వారా మనలో ఉన్నటువంటి మలినములను ఆయన తీసివేయటానికి ప్రయత్నం చేస్తాడు. జవాబులు తీసుకురావలసినటువంటి ప్రార్థనలకు ఆటంకములుగా, అడ్డుబండలుగా మన హృదయాలలో, మన జీవితాలలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొలగించటం కొరకు దేవుడు వాడుకునేటటువంటి సాధనాలే పరీక్షలు. దేవుడు వాడుకునేటటువంటి సాధనమే శ్రమలు అనేటువంటివి. కాబట్టి ఇబ్బందుల కొలిమిలో, శ్రమల కొలిమిలో మనల్ని పంపిస్తున్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే నీ విశ్వాసాన్ని పరిపూర్ణం చేయాలి. నీ ప్రార్థనలకు జవాబులు తెచ్చేటటువంటి నీ ప్రార్థనల జవాబులు తీసుకురాకుండా నీలో ఆటంకంగా ఉన్నటువంటి వాటిని ఆయన తొలగిస్తాడు. కాబట్టి మనము శుద్ధమైనటువంటి హృదయముతో ప్రార్థన చేసినప్పుడు అవి తప్పక జవాబుని తీసుకుని వస్తుంది. కాబట్టి మనము ఎప్పుడైతే ఆ రీతిగా మన జీవితాలలో ప్రార్థనలకు జవాబులు తీసుకుని రావడానికి ఆటంకాలుగా ఉన్నటువంటి అవి చెడ్డ తలంపులు కావచ్చు, చెడ్డ ప్రవర్తన కావచ్చు, దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితము కావచ్చు, లేకపోతే స్వార్థముతో నిండినటువంటి ప్రార్థనలు కావచ్చు. సో వీటన్నిటి నుంచి కూడా మనల్ని దేవుడు ముందు విడిపిస్తాడు. సో దేవుడు ఏం చేస్తాడంటే, ముందు నువ్వు సమంగా ప్రార్థన చేయడం నేర్చుకో, ముందు సరిగా ప్రార్థన చేయడం నేర్చుకో. ఆ ప్రార్థన ఏ హృదయంతో చేయాలో నువ్వు నేర్చుకో, ఎలాంటి ప్రవర్తనతో చేయాలో నువ్వు నేర్చుకో, ఎలాంటి ఆలోచనలతో నిండి నువ్వు ప్రార్థన చేయాలో నువ్వు నేర్చుకో. అలా నేర్చుకున్న తర్వాత ప్రార్థన చేయి. ఇక్కడ అదే అలంకారాన్ని ఉపయోగిస్తూ ఏమంటున్నాడు ఆయన, అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లుగా శుద్ధిపరుస్తాను, బంగారమును శోధించినట్లుగా వారిని శోధిస్తాను. అప్పుడు తర్వాత వారు నా నామమును బట్టి మొరపెట్టక నేను వారి మొరను ఆలకిస్తాను. ఆ తర్వాత ప్రార్థన చేసినప్పుడు నేను వారిని మొర ఆలకిస్తాను. ఎందుకంటే అప్పుడు వాళ్ళకు తెలుసు ఏం ప్రార్థన చేయాలో, వాళ్ళకి తెలుసు ఎలా ప్రార్థన చేయాలో, వాళ్ళకి తెలుసు దేనిని అడగాలో, ఏ విధంగా అడగాలో అనేటువంటిది అక్కడ మనకి అర్థమవుతుంది. కాబట్టి దేవుడు శుద్ధి చేసినటువంటి జీవితములలో నుండి వచ్చేటటువంటి ప్రార్థన కూడా స్వచ్ఛమైనటువంటి ప్రార్థనగా ఉంటుంది. అది నిస్వార్థమైనటువంటి ప్రార్థనగా ఉంటుంది. అది నిజాయితీతో కూడినటువంటి ప్రార్థనలుగా ఉంటాయి. ఆ ప్రార్థనలకు దేవుడు జవాబులు ఇస్తాడు. ఆ ప్రార్థనలు దేవుని దగ్గర నుంచి జవాబులు తీసుకుని వస్తాయి. అందుచేత మనం యాకోబు పత్రికలో మనం చూస్తూ ఉంటాం. ఒకటి, మీరు అడగనందున ఏమీ పొందుకోవటం లేదు. రెండవది, మీరు సరిగా అడగనందున ఏమీ పొందుకోవటం లేదు. చాలా స్పష్టంగా రాస్తాడు కదా ఆయన యాకోబు పత్రికలో. ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం
2వ వచనంలో చూసినట్లయితే, మీరు ఆశించుచున్నారు కానీ మీకేమీ దొరకటం లేదు, దాని కొరకు నరహత్య చేస్తారు, మత్సరపడతారు, సంపాదించుకోలేరు, పోట్లాడతారు, యుద్ధాలు చేస్తారు, దేవుణ్ణి అడగనందునేమీ దొరుకుతలేదు. ఒకటి. రెండవది, మీరు ఒకవేళ అడిగినా మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతున్నారు కాబట్టి మీకు ఏమీ దొరకటం లేదు. సో ఇక్కడ ఈ 2 చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఒకటి, ప్రార్థన పొందుకోలేకపోతున్నారు. 2, ప్రార్థన చేసిన సమంగా ప్రార్థన చేయలేక పొందుకోలేకపోతున్నారు. ఎలాగున అడగాలో ఆ ప్రార్థనలో వారిలో ఏమున్నాయంట? సదుద్దేశాలు లేవు, దురుద్దేశాలు ఉన్నాయి, స్వార్థాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రార్థనలు, వారి ప్రార్థనలు నిస్వార్థంగా లేవు, వారి ప్రార్థనలు నిజాయితీగా లేవు, వారి ప్రార్థనలో సరైనటువంటి ఉద్దేశాలు లేవు. కాబట్టి వారేమీ కూడా పొందుకోలేకపోతున్నారు. అయితే దేవుడు జకర్యా గ్రంథంలో చెప్పింది ఏంటంటే, ఈ సరి అయినటువంటి ఉద్దేశాలు లేకుండా, సరి అయినటువంటి ఆలోచనలు లేకుండా, నిస్వార్థంగా చేసేటటువంటి ఆలోచనలు ఏవన్నాయి వాటన్నిటి నుండి కూడా ముందు వాళ్ళని నేను శుద్ధి చేస్తాను, వారికి స్వచ్ఛమైనటువంటి జీవితాలను నేను అనుగ్రహిస్తాను. కాబట్టి చాలా సందర్భాలలో మనము ప్రార్థనలు చేస్తున్నప్పుడు, ఆ ప్రార్థనలకు జవాబులు ఆలస్యం అవుతున్నప్పుడు దానిలో మనము చాలా పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. అయితే చాలా సందర్భాల్లో మన ఫోకస్ అంతా కూడా జవాబు మీదే ఉంటుంది, కానీ ఈ ఆలస్యంలో దేవుడు నాకు ఏమి నేర్పిస్తూ ఉన్నాడు అనేటువంటి దాన్ని ఎప్పుడు కూడా మనము ఫోకస్ చేయం. దాని మీద ఎప్పుడు కూడా మన మనస్సును కేంద్రీకరించం. ఇంతకాలం బట్టి ప్రార్థన చేస్తున్నా దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, దేవుడు ఎందుకు ఇవ్వటం లేదు, ఇంతకాలం బట్టి ప్రార్థిస్తున్నా ఇంకా ఆ విషయంలో నాకు శోధన ఎదురవుతుంది, పరీక్షలు ఎదురవుతున్నాయి అని దానిని మనం ప్రశ్నించుకోగలిగితే మనం సరిచేసుకోవటానికి అక్కడ అవకాశం ఏర్పడుతుంది. దానిలో మన లోపాలేంటో, దానికి ఆయాసంగా మన జీవితాలలో ఉన్నటువంటి వ్యతిరేకతలు ఏంటో ఇవన్నీ కూడా మనకి అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి దేవుడు ప్రార్థనలకు జవాబులు ఇవ్వటానికి ముందు ప్రార్థించేటటువంటి మనలను శుద్ధి చేస్తాడు, ప్రార్థించేటటువంటి మన హృదయాలను శుద్ధి చేస్తాడు. ప్రార్థనకు పూనుకుంటున్నప్పుడు ప్రార్థించేటటువంటి మన ఆలోచనలను శుద్ధి చేస్తాడు. అప్పుడు ఆ శుద్ధమైనటువంటి హృదయముతో, శుద్ధమైనటువంటి ఆలోచనలతో, నిస్వార్థముగా, స్వచ్ఛముగా, నిజాయితీగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలకు దేవుడు జవాబులను తీసుకుని రావటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి నేను ప్రార్థన చేస్తాను, దేవుడు జవాబు లేదు, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఆలకించటం లేదు, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు వినటం లేదు. వినకపోవటం కాదు, నువ్వు ప్రార్థనలు చేస్తూ ఉండగా నీలో ఉన్నటువంటి ఆసక్తిని బట్టి, నువ్వు ప్రార్థన చేస్తుండగా దేవుని వైపు నువ్వు చూసేటటువంటి విధానాన్ని బట్టి, సరిగా చూసేటటువంటి విధానంలోనికి నిన్ను మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు, సరిగా ప్రార్థన చేసేటటువంటి విధానంలోనికి నిన్ను తేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు నేను. అయితే మనము మన యొక్క దృష్టిని కేంద్రీకరించేది కేవలం జవాబు మీదే. కాబట్టి ఆ పాఠాలు ఏవి కూడా మనం నేర్చుకోకుండానే మన విశ్వాసాన్ని చాలా సందర్భాల్లో మనము పోగొట్టుకుంటూ ఉన్నాము. కాబట్టి మనల్ని దేవుడు అలాగున శుద్ధీకరించడానికి ఎన్నుకున్నటువంటి సాధనము పరీక్షలు. సో ఆ పరీక్షలో మన గురించి మనం చాలా నేర్చుకుంటాం. మనలో దేవునికి ఆయాసకరమైనటువంటి వాటిని మనం విడిచిపెట్టుకుంటాం, మనలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాటిని మనము వదులుకుంటాం. మనము ఆ పరీక్షలలో, ప్రార్థనలో పరిణతి చెందుతాం. చివరికి మనం ప్రార్థనలో ఎలా మారిపోతామంటే యేసులా ప్రార్థించేలా మారతాం. యేసులాగా ప్రార్థించటం మనం నేర్చుకోగలుగుతూ ఉంటాం. యేసయ్య ఎలా ప్రార్థన చేశాడు ఒక మాటలో చెప్పగలరా? యేసయ్య ఎలా ప్రార్థన చేసేవాడో ఒకే ఒక్క మాట, క్లూ కూడా ఇస్తున్నాను. గెత్సేమనే తోటలో ఆయన చేశాడు, మోకరించి చేశాడు, విసుగక ప్రార్థించాడు. గెత్సేమనేలో ఆయన ఒక మాట ఉపయోగిస్తాడు. ఆయన నా ఇష్టము కాదు
నీ చిత్తం. అది యేసు ప్రభులాగా ప్రార్థించడం అంటే ఏంటంటే నా ఇష్టం కాదు నీ చిత్తం. అంటే మన ఇష్టాన్ని వ్యక్తం చేస్తూనే దానికంటే కూడా అధిక ప్రాధాన్యతను దేనికి ఇస్తాం మనం? దేవుని చిత్తానికి ఇస్తాం. యేసు ప్రభుల వారు కూడా వ్యక్తం చేశాడు ఆయన ఇష్టాన్ని. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అది నా ఇష్టం, కానీ నా ఇష్ట ప్రకారంగా కాదు, కానీ అది నీ చిత్తములో ఉంటేనే జరిగించు, లేకపోతే వద్దు. యేసులా ప్రార్థించడం అంటే అదన్నమాట. యేసులాగా ప్రార్థించటం అనేటువంటిది విధానం అది. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన మనకు జవాబులను తీసుకుని రాకమునుపు పరీక్షలు అనేటువంటివి ఎదుర్కొనక తప్పదు. మనం చదువుకున్నాం ఈ మత్తయి సువార్తలో ఉన్నటువంటి భాగాన్ని మనం చదవగా విని ఉన్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వచనాల భాగంలో అక్కడ తూరు సీదోను ప్రాంతముల నుంచి ఒక కనాను స్త్రీ వచ్చి అక్కడ యేసు ఎదుట మోకరించి ఆ యేసుకు ప్రార్థన చేయటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆమె వచ్చి ప్రార్థన చేసింది. అయితే వెను వెంటనే ఆయన ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు. వెను వెంటనే ప్రార్థనకు జవాబు రానప్పుడు ఆమె విసుక్కోలేదు. వెను వెంటనే ప్రార్థనకు జవాబు రానప్పుడు ఇక్కడ అనవసరమైన ప్రార్థన అని ఆమె అనుకోలేదు. ఆమె ఇంకా రెట్టించినటువంటి ఉత్సాహంతో ప్రార్థించటం మొదలుపెట్టింది. అయినప్పటికీ కూడా దేవుని దగ్గర నుంచి చలనము లేదు. అయినప్పటికీ కూడా ఆమె మరింత పట్టుదలతో ప్రార్థన చేసింది. దానికి కొంత నిరుత్సాహకరమైనటువంటి జవాబులే దేవుని దగ్గర నుంచి ఎదురయ్యాయి. నేను నశించినటువంటి ఇశ్రాయేలీల ఇంటి వారి వద్దకే నేను పంపబడ్డాను అనేటువంటిది ఆయన చెప్పినటువంటి మాట. కానీ ఆమె ఇంకా మొక్కుతూ నాకు సహాయం చేయాలన్నప్పుడు ఆయన అన్నటువంటి మాట, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటము యుక్తము కాదు. ఆమె చెప్పినటువంటి సమాధానం నిజమే, నేను ఒప్పుకుంటాను, కానీ కుక్క పిల్లలు కూడా యజమాని బల్ల మీద నుంచి పడేటటువంటి మొక్కలు తినును కదా. సో ఆమె ప్రార్థన ఎన్ని రీతులుగా పరీక్షించబడిందో చూడండి. ఆమె చేసినటువంటి ప్రార్థన ఆ రీతిగా పరీక్షింపబడిన తర్వాత ఆ పరీక్షలో యేసయ్య ఏం చూశాడు? ఆమెలో ఉన్నటువంటి బలమైనటువంటి విశ్వాసాన్ని చూశాడు. ఆమెలో ఉన్నటువంటి అంటే యేసు మీద ఆమెకు ఉన్నటువంటి అవగాహనను చూశాడు. ఆమెకు దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసం చూశాడు, అవగాహనను చూశాడు, ప్రార్థనలో ఉన్నటువంటి పట్టుదలను చూశాడు. ఇవన్నీ ఆ పరీక్షలలో బయటకు వచ్చిన తర్వాత నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవుతుంది, నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి మన యొక్క విశ్వాసం పరిణతి చెందకుండా, మన యొక్క హృదయాలు శుద్ధి కాకుండా, మనకు సరి అయినటువంటి అవగాహన అనేటువంటిది సంపూర్ణముగా రాకుండా ఊరకని మనం ప్రార్థన చేసి ఆయన దగ్గర నుంచి జవాబులు రాలేదు అనుకోవటం పొరపాటు. ఆ విషయాన్ని ఇక్కడ ఆయన చాలా స్పష్టముగా ఈ జకరియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ చెబుతున్నాడు. నేను శుద్ధి చేసిన తర్వాత వారు నాకు మొర్రపెడతారు, నేను జవాబులు ఇస్తాను, నేను వారు నా పిల్లలని చెప్పుకుంటాను, వారు కూడా ఆయన మా దేవుడని చెప్పుకుంటారు. ఎంత సీక్వెల్గా దాని అంతటిని కూడా తీసుకుని వస్తున్నాడో చూడండి. అలాగునని మన ప్రార్థనలు పరీక్షలను ఎదుర్కొనకుండా, పరీక్షింపబడకుండా ఆయన దగ్గర నుంచి జవాబులు తీసుకుని రాలేవు అనటానికి మరొక నిదర్శనం, మరొక ఎగ్జాంపుల్ యెబ్బోకు దగ్గర యాకోబు చేసినటువంటి ప్రార్థన. ఆదికాండం 32వ అధ్యాయంలో మనము చూసినట్లయితే అక్కడ 24వ వచనం నుండి 32వ వచనం వరకు కూడా యాకోబు యెబ్బోకు దగ్గర తెల్లవారు ప్రార్థన చేశాడు. ఆయన
చూడండి 32వ అధ్యాయం 11వ వచనంలో, నా సహోదరుడని యాషావు చేతులను దయచేసి నన్ను తప్పించము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపనేమనని అతనికి భయపడుచున్నాను. నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారముగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలె నీ సంతానమును విస్తరింపచేసినని సెలవిచ్చావు కదా. ఇలా ప్రార్థన చేశాడు. ఒక రీతిగా ఎలాంటి ప్రార్థన ఇది? ఎలాంటి ప్రార్థన? డాక్టర్ గారి భాషలో మాట్లాడుకోవాలంటే బ్లాక్మెయిలింగ్. కాబట్టి నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు, నువ్వు నాకు మాట ఇచ్చావు, నువ్వు సెలవు ఇచ్చావు, కాబట్టి బాధ్యత నీది, నువ్వేం చేస్తావు నాకు తెలియదు అన్నట్టు ప్రార్థన చేశాడు. కానీ ఆ ప్రార్థన అంత సమంగా లేదు. దేవుని దగ్గర నుంచి కూడా ఆయనకు సంతృప్తికరమైనటువంటి జవాబు వచ్చినటువంటి ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనపడలేదు. తర్వాత ఆయన బోకురేవు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఆయన సమంగా ప్రార్థన చేశాడు, సరిగా ప్రార్థన చేశాడు, సరైనటువంటి విధానంలో ప్రార్థన చేశాడు, సరైనటువంటి ఆలోచనతో ప్రార్థన చేశాడు. నువ్వు సెలవిచ్చావు కాబట్టి, నీ వాగ్దానం ఉంది కాబట్టి ఏమీ లేవు, నన్ను దీవించే వరకు నీ పేరేం పేరు అని అడిగినప్పుడు ఆయన నా పేరు యాకోబు అని చెప్పినప్పుడు అక్కడ దేవుడైనటువంటి యెహోవా ఆయన పేరు మార్చి ఆయనను ఆశీర్వదించి పంపించినట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఆయన ప్రార్థనా జీవితం, ఆయన యొక్క జీవితము సరిచేయబడిన తర్వాత ఆయన సమంగా నిలబడి సరిగా ప్రార్థన చేయటం నేర్చుకున్న తర్వాత అప్పుడు ఆయన ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ఆ ప్రార్థనకు జవాబులను అనుగ్రహించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకో, ప్రార్థనలకు ఆలస్యముగా వచ్చేటటువంటి జవాబులు దేవుని యొక్క పరీక్షలు. అవి మనల్ని దేవుడు చూడదగిన విధంగా మన జీవితాలను మార్చేటటువంటి పాఠముని తప్పించి మనల్ని ఏదో రీతిగా నష్టపరిచేవో, కృంగదీసేటటువంటివో, బలహీనపరిచేటటువంటివో ఎప్పటికీ కూడా కానే కాదు. మనం ప్రార్థనలు నిరాటంకంగా చేస్తున్నప్పుడు ఎదురయ్యేటటువంటి ప్రతి శోధన, ప్రతి శ్రమ, ప్రతి ఇరుకులోనూ దేవుడు ఏదో పాఠాన్ని నీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దానిని పట్టుకొని దానిలో నీవు సరిగా మనము సరి చేసుకోగలిగితే మన యొక్క తర్వాత ఆయన నామములో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలకు దేవుడు జవాబులను అనుగ్రహిస్తాడు. అందుచేత మనం ఎలా ప్రార్థన చేస్తున్నాము అనేటువంటిది మనల్ని మనము పరీక్షించుకోవాలి. యాకోబు చెప్పినట్లుగా మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? ఆయనను అడగవలసిన విధానంలో అడగకుండా మనము ప్రయత్నాలలో మునిగి ఏమీ పొందుకోలేనటువంటి వారంగా ఉన్నామా? అడుగుచూ ఉన్న దానిలో సరైనటువంటి ఉద్దేశాలు లేక ఏమీ పొందుకోలేకుండా పోతూ ఉన్నామా? లేకపోతే ఈ కనాను స్త్రీ ప్రార్థనకు వలె మన ప్రార్థనను దేవుడు పరీక్షలకు నిలవబెట్టిన ఆ పరీక్షలకు నిలబడి నీ విశ్వాసాన్ని, నీ పట్టుదలను, ఆయనపై నీకున్నటువంటి అవగాహనను ఆయన చూసేలాగున నీ ప్రార్థనలు కొనసాగుతూ ఉన్నాయా? మనం ఆలోచన చేసుకుంటూ సరైన విధానంలో ప్రార్థన చేద్దాం, పరిణతి చెందుదాం. చివరికి మనము ఎలా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి? యేసులా ప్రార్థన చేసేలాగా నేర్చుకునేటంత పరిణతి మన ప్రార్థనలో రావాలి. అది ఒకేసారి విశ్వాస జీవితంలో రాదు, కానీ క్రమక్రమంగా వస్తుంది. ఈవెన్ మీ జీవితాల్లో, నా జీవితంలో వెనక్కి తొంగు చూసుకుంటే మన యొక్క ప్రార్థనా జీవితాల ఆరంభం వ్యక్తిగతంగా మనకేం కావాలో వాటి గురించి ప్రార్థన చేయడంతో మొదలవుతూ ఉంటుంది. నాకు అది కావాలి, ఇది కావాలి, నా కుటుంబానికి అది కావాలి, ఇది కావాలి, నా పిల్లలకు అది కావాలి, ఇది కావాలి. కానీ ప్రార్థనా జీవితంలో ఎదుగుతున్న కొలది కూడా సంఘం కొరకు భారంతో ప్రార్థన చేయడం నేర్చుకుంటాం, మన పొరుగువారి కొరకు భారం కలిగి ప్రార్థన చేయడం నేర్చుకుంటాం, రక్షణ పొందినటువంటి వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేయడం నేర్చుకుంటాం, దేశం కొరకు ప్రార్థన చేయటం, నాయకుల కొరకు ప్రార్థన చేయటం. సో ఇదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే పరిణతి చెందటంతో. సో
అక్కడి నుంచి మన ఇష్టాలను అడుగుతూ ప్రార్థన చేయటం, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళాలంటే, నా ఇష్టము కాదు నీ చిత్తమే, ఏది జరిగినా అనే స్థితికి మన ప్రార్థనా జీవితాలు పరిణతి చెందాలి. ఆ రీతిగా మన ప్రార్థనా జీవితాలను తీర్చిదిద్దుకుందాం. సరి అయిన విధానంలో ప్రార్థన చేద్దాం, స్వచ్ఛముగా ప్రార్థన చేద్దాం, నిస్వార్థంగా ప్రార్థన చేద్దాం, నిజాయితీగా ప్రార్థన చేద్దాం, దేవుని దగ్గర నుంచి జవాబులు వచ్చేలాగున ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకుని రాత్రికాల సమయంలో ఆయన మాటలను మనకు వినిపింపచేసి మన ప్రార్థనా జీవితాలను మరొకసారి దర్శించి మన ప్రార్థనా జీవితాలు ఉన్నటువంటి లోటుపాట్లను సవరించడానికి, మనము సరిచేసుకోవటానికి, మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఆయన ఇచ్చినటువంటి మంచి అవకాశం. నీ ప్రార్థనలలో ఎలాంటి లోపాలు నువ్వు కనుగొన్నావో, లోటుపాట్లు నువ్వు కనుగొంటూ ఉన్నావో, ప్రార్థించేటటువంటి నీ హృదయంలో ఎట్లాంటి ఆలోచనలు, ప్రార్థించేటటువంటి నీ జీవితంలో ఎట్లాంటి ప్రవర్తనను దేవుడు చూస్తూ ఉన్నాడు. బంగారమును కొలిమిలో వేసినటువంటి ఆ వ్యక్తి తన ముఖాన్ని అందులో చూసుకున్నప్పుడు అది తేటగా కనపడినప్పుడు స్వచ్ఛమైందని తీసి దానితో వస్తువులు తయారు చేస్తాడు. ఆ బంగారానికి విలువ, ఆ బంగారం శ్రేష్టమైనటువంటిది. అలాగున నీలోనికి, నీ హృదయములోనికి ఆయన తొంగు చూసినప్పుడు ఆయన రూపం ఆయన కనబడాలి. అది స్వచ్ఛమైనటువంటి జీవితం, అది శ్రేష్టమైనటువంటి జీవితం. ఆ జీవితానికి దేవుని దృష్టిలో విలువ ఎక్కువ. ఆ హృదయములో నుంచి వెలువడేటటువంటి ప్రార్థనలకు దేవుడు విలువనిస్తాడు, దేవుడు గౌరవిస్తాడు, దేవుడు జవాబులను ఇస్తాడు. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ, ఆయన పరీక్షలలో సరైనటువంటి పాఠములను నేర్చుకుంటూ, సరిగా ప్రార్థన చేయటం, సమంగా ప్రార్థన చేయటం, పరిణతితో ప్రార్థన చేయటం, చివరికి యేసు వలే ప్రార్థన చేయటం నేర్చుకుందాం. మా దేవా, మీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరి జీవితాలను మీరు బలపరచండి. నిజమే, మేము అనేక మార్లు ప్రార్థన చేస్తున్నాం, దేవుడు వినటం లేదు, దేవుడు జవాబు ఇవ్వటం లేదు, దేవుడు మాట్లాడటం లేదు, దేవుడు సహాయం చేయటం లేదు, ఇలా అనుకునే ఆలోచనలతోనే మునిగి తేలుతూ ప్రార్థనకు శక్తి లేదేమో, అవి ఎప్పుడో బైబిల్ కాలానికి సంబంధించినవేమో అనుకుంటూ మా విశ్వాసాన్ని అనేక మార్లు నీరుగార్చుకుంటున్నాం. సమస్య ప్రార్థనలో లేదు, సమస్య మాలో ఉంది. ప్రార్థనకు ముందు మా జీవితాలు ఎలా ఉండాలో, ఎలా చూడాలనుకుంటున్నారో మీకు తెలియజేశారు. అలాగున ఉండటానికి నీ కృపా సహాయం అనుగ్రహించండి. మాలో, మా హృదయములో నీ రూపము కనిపించేటంత పరిశుద్ధత మాకు అనుగ్రహించండి. నీకు ఆయాసకరముగా మాలో ఉన్నటువంటి చెడ్డ ఆలోచనలు, దురాలోచనలు, చెడ్డ ప్రవర్తన, నీకు ఆయాసకరమైనటువంటి జీవితం, దానిలో నుంచి సరైనటువంటి ప్రార్థన ఎప్పటికీ రాదు. అందుకనే జకర్యా గ్రంథంలో నీవన్నావు, వారు ప్రార్థన చేయటానికి ముందు వెండిని, బంగారమును శుద్ధిపరిచినట్లుగా నేను వారిని శుద్ధిపరుస్తాను. మమ్మల్ని కూడా శుద్ధి చేయమని, స్వచ్ఛముగా, నిజాయితీగా, నిస్వార్థముగా ప్రార్థన చేసేటటువంటి పరిణతిని మాకు అనుగ్రహించమని వేడుకొనిచున్నాను. ఎవరికి వారమే వ్యక్తిగతముగా మనము అలాంటి జీవితాలను కోరుకుందాం. దేవా, నా జీవితంలో, నా ప్రార్థనలకు, ఆలస్యాలలో కూడా నువ్వు అద్భుతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నావని నాకు తెలియచేసినందుకు వందనాలు. నాతో మాట్లాడినందుకు వందనాలు. నీ ప్రణాళికలను బట్టి వందనాలు. ఎంత ఉన్నతంగా నా కొరకు ఆలోచిస్తున్నావు, నా జీవితం కొరకు ఆలోచన చేస్తున్నావు.
నా ఎడల ఇన్ని గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నావు. దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు నుంచి నా ఆలస్యాలుగా కాకుండా నా జీవితాన్ని కట్టేటటువంటి విధానంలో చూస్తాను. అక్కడ నేను పాఠాలు నేర్చుకుంటాను, గుణపాఠాలు నేర్చుకుంటాను. నేను పరిణతి చెందుతాను, పరిపూర్ణం చెందుతాను. అది లేకుండా నేను సరిగా ప్రార్థన చేయలేనని మీరు తెలియచేశారు. నేను సరి చేసుకుంటాను. ఎవరికి వారి వ్యక్తిగతంగా మన ప్రార్థనా జీవితాలు మనం సరి చేసుకుందాం. వ్యక్తిగతముగా మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన అవసరతల కొరకు మనం కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగతముగా మీ ఆత్మీయ జీవితాల పరిణతి కొరకు ప్రార్థన చేసుకోనండి. మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకోండి. మీ అవసరతలు ఏమన్నాయో వాటిని దేవునికి తెలియచేయండి. ఇది దేవుడిచ్చినటువంటి మంచి సమయం, ప్రార్థించే సమయం, దేవునితో మాట్లాడే సమయం, దేవునికి మన విన్నపాలను, విజ్ఞాపనలను తెలియచేసేటటువంటి ఈ మంచి సదావకాశం ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకుందాం. నీ ఆలోచనలను సిలువ ఎదుట కేంద్రీకరించు. నీ జీవితాన్ని సిలువ వెలుగులోనికి తీసుకుని వెళ్ళు. అక్కడ నీ ప్రార్థనా జీవితం ఎలా ఉందో, నీ హృదయంలోని వెలువడే ప్రార్థనలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో ఒకసారి ఆ వెలుగులోనే పరిశీలన చేసుకో. ఆ ఉద్దేశాలు సరివిగా లేనప్పుడు, ఆ వెలుగులో నీ ఆలోచనలు సమంగా లేనప్పుడు, నీ ప్రవర్తన సమంగా లేనప్పుడు దేవుడు శుద్ధి చేసేటటువంటి పనిలో ఉన్నాడు. నీ జీవితాన్ని, నీ ప్రార్థనా జీవితాన్ని ఆయన శుద్ధి చేసే పనిలో ఉన్నాడు. మా దేవా, ఎవరైతే వ్యక్తిగతముగా నీ సన్నిధిలో నీ వైపు చూస్తూ మొరపెడుచు ఉన్నారో వారందరి ప్రార్థనలో మీరు వినండి. వారందరి ప్రార్థనలకు మీరు ప్రతిఫలములు దయచేయండి. నీ క్షేమ స్థితిని ఎక్కడున్నటువంటి కుటుంబాలన్నిటికీ అనుగ్రహించండి. అన్ని విషయములలోనూ నీ నడిపింపు, నీ సహాయం, నీ కృపను మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రభువు సన్నిధిలో దేవుడిచ్చినటువంటి మంచి అవకాశములో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం.